అవును. హాయ్ అండి. ఈరోజు నేను గార్డెన్కి సంబంధించి తీసుకొచ్చిన ఒక కొత్త సీడ్స్, ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా అని ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువలో సీడ్స్ దొరుకుతాయి అన్నమాట. మన గార్డెన్ గ్రూప్లో ఒకళ్ళు మనకి నెంబర్ షేర్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను నాన్ స్టాప్గా వీళ్ళ దగ్గరని తీసుకుంటా ఉంటున్నాను. ఇప్పుడు ఎన్ని సీడ్స్ తీసుకున్నా మనకి 10 రూపీస్ 20 రూపీస్ అట్లా తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట. కాకపోతే కొంచెం మరీ ఎక్కువ సీడ్స్ ఉండవు, కానీ అవి 10 రూపీస్కి తగ్గట్టు కొంచెం తక్కువ సీడ్సే ఉంటాయి. ఇంకోటి ఇవి కాస్మోస్ మిక్సింగ్ సీడ్స్, ఇంకా తర్వాత ఏమో ఇవి ఏదో సీడ్స్, ఇది మిర్చి సీడ్స్ సమ్, అండ్ ఇదేమో ఏమో అప్పుడు నా పిచ్చి సహకరించినట్టు ఏవేవో కొన్నాను సీడ్స్. అన్నీ 10 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట. ఇది కూడా ఏదో చిల్లీ అనుకుంటుంది, ఏదో చిల్లీ. ఇంకా మనకి ఇది వచ్చి పాక్ చాయ్. ఈ మధ్య డాక్టర్ నన్ను పాక్ చాయ్ తినమన్నాడు. ఇదివరకు పాక్ చాయ్ పండించినప్పుడేమో ఏం చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడేమో ఆ పాక్ చాయ్ అయిన దాంట్లో వెళ్ళి ఎల్లో కలర్ మిర్చి సీడ్స్ ఇట్లాగా కొంటా ఉంటున్నాను అనమాట. ఏం చేస్తాం ఇంకా, ఏంటి ఇవే 3 ప్యాకెట్లు వచ్చినాయి. ఒకటి ఆయన ఏం చేస్తారంటే, లాస్ట్ టైం మనం తీసుకున్న సీడ్స్ కానీ ఒకవేళ స్ప్రౌట్ అవ్వకపోతే అట్లా మళ్ళీ ఇంకొకసారి మనం సీడ్స్ తీసుకున్నప్పుడు పాపము పంపిస్తారనమాట ఊరికే ఫ్రీగా. ఇంకోండి బ్రింజాల్ జంబో, ఈ సీడ్స్ మనకి తక్కువ రేట్లో 200 రూపీస్. అలాగే మంచి మంచి రకరకాల సీడ్స్, సాంబార్ కుకుంబరు, రాడిష్, పింక్ కలర్ రాడిష్ మన గార్డెన్లో ఎప్పుడు కాసేది. ఈయన దగ్గర తీసుకున్న రాడిష్ అనమాట, చాలా బాగా వస్తాయి. ఇవి వచ్చి మనకి బ్రోకలీ. ఈసారి బ్రోకలీ సీడ్స్ మిస్ అయినాయి నా దగ్గర, అందుకని మళ్ళీ కొన్నాను. మన గార్డెన్లో వచ్చినాయి అందరికీ పంచిపెట్టేయడం సరిపోయింది. బ్రోకలీ సీడ్స్, రాడిష్ మళ్ళీ 2 ప్యాకెట్లు తీసుకున్నా, ఎందుకంటే మన పాక్ చాయ్ సీడ్స్ కూడా 2 తీసుకున్నాను, ఎందుకంటే అది ఏదో అడిగింది ఏదో మిస్ అయిందంట, అందుకనేసి. సలాడ్ కుకుంబర్